రెడ్డికే కాకుండా ఆ ఫెసిలిటీస్ ఆయన అనుచరులకు కూడా అతను దక్కిలే చూస్తున్నాడు. మరి అది వ్యవస్థలో లోపం అయితే వ్యవస్థ లోపాన్ని సరి చేసుకోవాలి. అసలు అన్నిటికన్నా దారుణం సుప్రీంకోర్టు మొన్న మీరు తొందరగా ఈ డిశ్చార్జ్ పిటిషన్ క్లోజ్ చేయండి రా బాబు అంటే అన్న తర్వాత మళ్ళీ ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద జడ్జిమెంట్ ఇస్తానన్న జడ్జి గారు మారిపోయాడు. మళ్ళీ తర్వాత వచ్చింది ఎవరన్నా 3 ఏళ్ళు సర్వీస్ ఉన్నవాడు వచ్చాడంటే ఇంకో 16 నెలలో 15 నెలలో సర్వీస్ ఉన్న జడ్జి గారు వచ్చారు. ఆయన మళ్ళీ కొత్తగా మొదలెట్టాలని చెప్పి పాత జడ్జి వెళ్తా ఆర్డర్ ఇచ్చేళ్ళాడు. మరి ఆయన ఎప్పుడు మొదలెడతాడు, ఇవన్నీ ఎప్పుడు అవుతాయి? మళ్ళీ ఆయన 15 నెలల్లో రిటైర్ అవ్వాలి కాబట్టి ఎక్స్టెన్షన్లు ఇవ్వలేరు. మళ్ళీ ఆ 15 నెలల తర్వాత కొత్త ఆయన వచ్చాక డెఫినెట్గా మళ్ళీ మొదలు పెట్టవలసిన పరిస్థితే రావచ్చు. సో మరి దీనికి మరి సొల్యూషన్ అయితే నాకు కనిపించట్లా. మరి ఇంకెన్నాళ్ళు అంటే కనీసం ఆ ట్రయల్ అన్నా స్టార్ట్ అయితే డిశ్చార్జ్ పిటిషన్ క్లోజ్ అయ్యి ఏదన్నా ఒక కనుచూపు మేరలో ఈ టైంకి అవుతుందని ఒక అంచనాకి మనం రావచ్చు వీకే గారు. కానీ అంచనాలకి అందనిది ఇవాళ ఈ డిబేట్ ఉంది కదా అని చెప్పి నేను ఒక 2-3 లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పైన ఈ డిశ్చార్జ్ పిటిషన్లు సిబిఐ ప్రత్యేక కోర్టు ఉంది కదా, ఇప్పుడు 6 జడ్జిలు మారారు. అవును, 6 జడ్జిలు మొత్తం విని జడ్జిమెంట్ రిజర్వ్ చేసి రిటైర్ అయిపోయారు. జడ్జిమెంట్ రిజర్వ్ టైంకి వస్తే వాళ్ళు రిటైర్ అవ్వట్లా, ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. అదే రిటైర్ అవుతున్నారు, కొంతమంది రిటైర్ కొంతమంది ట్రాన్స్ఫర్. మామూలుగా ఏ జడ్జి అయినా ఒక కేసులో రిటైర్ అయ్యేటప్పుడు, మామూలుగా ఏ జడ్జి గారైనా రిటైర్ అయ్యేటప్పుడు తాను తన విన్న కేసులన్నీ క్లియర్ చేసి రిటైర్ అవుతారు అని అన్నారు. ఈయన ఏంటో మరి ఈయనేమో తీర్పులు రాకుండానే వాళ్ళు రిటైర్ అవుతారు. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా 2 నెలలే ఉందంట టైము ఆయనకి. 2 నెలలు మరి సంవత్సరం పైన అన్నారు. బట్ ఆ వెళ్ళిపోయి ఆయన కూడా చాలా గమ్మత్తుగా మళ్ళీ కొత్త ఆయన వచ్చి అన్ని వినాలని చెప్పి మరి వెళ్ళాడు. అదే కదా, అంటే ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న చిత్రం. ఒక లోపం అనుకోవడానికి లేదా? ఇది లోపం అయితే అందరికీ ఉండాలిగా ఫెసిలిటీ. మరి అదే కదా, ఎందుకంటే మొన్న నా పిటిషన్ సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు కూడా సిబిఐ అడ్వకేట్ గారు విఎస్ రాజు గారు రాజు ఆయన ఏం చెప్పారంటే మరి లాలో ఉన్న ప్రొవిజన్స్ వాడుకుంటున్నారు, ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదాని తర్వాత ఒకటి వేసి అబ్నార్మల్ డిలే అవుతుంది, బట్ అది చట్ట ప్రకారమే డిలే చేసుకుంటున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే అక్కడ మెథడాలజీ ఏంటంటే ఇందులో టూ మెనీ పీపుల్ ఉన్నారండి. ఈ కేసులో కూడా ఏదో ఒకదాన్ని క్లోజ్ చేసుకుని ఒక దాంట్లో అయినా ట్రయల్ మొదలుపెట్టే ప్రక్రియ ప్రారంభించవచ్చు. 14 కేసులు ముందు, ఒక్కో కేసులో ఒక 20 మంది సాక్షులు అనుకోండి అక్యూజ్డ్. ఒక అతను సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు, ఇది కొట్టేస్తారు. ఇక్కడ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టులో ఇంకొక 6 నెలలకు 8 నెలలకు డిలే అయ్యి కొట్టేస్తారు. సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ ఇంకొక 6 నెలలకు కొట్టేసి దాకా మిగిలిన వాళ్ళు ఎవరో డిశ్చార్జ్ పిటిషన్ వేయరు. ఆ సుప్రీంకోర్టులో కొట్టేసి టైంకి 2వ వేస్తున్నాడు. ఇది ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టేసేదాకా ట్రయల్ మొదలెడటానికి లేదు. సో అలాగా